ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నిక ఎందుకంటే మనకి ఆనవాయితీగా ఈ ఫెడరేషన్లో మిగతా యూనియన్లో ఉన్న సభ్యులు మాత్రమే పోటీ చేయాలి కాబట్టి ఒక 15 రోజుల క్రితం జరిగిన తెలుగు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఆ ప్రెసిడెంట్ ఇక్కడ సెక్రటరీగా ఉండటం, ఆ సెక్రటరీ గారు అక్కడ వాళ్ళ యూనియన్లో ఓడిపోవడంతో మళ్ళీ ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి ఏదైనా సరే ఆ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం మేము ఈరోజు ఆ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో అమ్మిరాజు గారు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ నుంచి, కృష్ణ ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ నుంచి, వెల్లంకి శ్రీనివాస్ గారు ఆర్టిస్ట్ యూనియన్ నుంచి పోటీ చేయడం జరిగింది. మొత్తం ఫెడరేషన్లో 72 ఓట్లు ఉండగా ఈరోజు 69 మంది ఓట్లకి ఆమోదం పొందడం జరిగింది. 69 మందిలో 66 మంది హాజరయ్యారు. దాంట్లో అమ్మిరాజు గారికి 46 ఓట్లు, కృష్ణ గారికి 9 ఓట్లు, వెల్లంకి శ్రీనివాస్ గారికి 11 ఓట్లు రావడం జరిగింది. అమ్మిరాజు గారు 35 ఓట్ల మెజార్టీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాబట్టి వారికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున, మన కార్మికుల తరపున, యూనియన్ లీడర్స్ తరపున, అందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రండి ముందుకు రండి. ఎందుకు ఆ ఛాంబర్ మాత్రమే గుర్తొస్తుంది, కానీ ఛాంబర్ వెనక కష్టపడేది ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. 24 శాఖలు పనిచేస్తాయి. మేము ఎప్పుడు కూడా ఇట్లా మీడియా ముందుకు కానీ ఎప్పుడు కూడా మా కష్టాన్ని చెప్పుకోవడానికి మేము ఎప్పుడు కూడా బయటకు వచ్చేవాళ్ళం కాదు. కానీ ఈరోజు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖండాంతరాలు దాటి ఈరోజు ఒక తెలుగు పరిశ్రమ చాలా గుర్తింపు తెస్తుంది. ఆ గుర్తింపు తెచ్చే భాగంలో మా ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న 24 కార్మిక సంఘాల్లో నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్లు ఒక జాతీయ అవార్డులు పొందే స్థాయికి వెళ్తున్నారు. ఎందుకంటే మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది, మేము తెర వెనుకే ఉంటాం. ఎప్పుడు కూడా మా కష్టం ఎప్పుడు కూడా మేము చెప్పుకోము, కానీ మేము అంతా సాధించిన తర్వాత బయటకు వద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఇప్పుడు ఇంకా చాలా సాధించాము. ఇంకా వర్కర్స్ మా 24 యూనియన్లు అన్నీ కూడా కలిపి ఇంకా ఎంతో ఇండస్ట్రీకి మేము సహకరిస్తూ ముందుకెళ్తామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు కార్యదర్శికి నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి మెజార్టీతో ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించిన సోదర కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే అధ్యక్షులు వల్లభనేని అనిల్ గారికి, కోశాధికారి శ్రీ సురేష్ గారికి, మా సాంబశివరావు గారికి, మా సీతారామరాజు గారికి, మా హరినాథ్ గారికి, మా సతీష్ గారికి, అట్లాగే నా వెన్నట్టు ఉండే మన జరిగిన ఎగ్జిక్యూటివ్స్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్యానల్ గెలిచామండి. అక్కడి నుంచి ఇప్పుడు ఫెడరేషన్ రావడం జరిగింది. ఇక్కడ కూడా అదే మెజార్టీని చూపిస్తూ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఓట్లేశారని వారందరికీ మీ మీడియా తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కార్మికులుగా నేను ఉన్నానండి, కార్మికుడుగా నేను ప్రొడక్షన్ మేనేజర్గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, అట్లాగే కాల్ షీట్స్ మేనేజర్గా, సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాను. సో కార్మికుల కష్టం ఏంటి, ఉదయాన్నే లేచి ఫస్ట్ వచ్చే మాకు డ్రైవర్ తమ్ముడైనా, మంచినీళ్ళు ఇచ్చే ప్రొడక్షన్ అన్నయ్య అయినా, మిగతా 23 క్రాఫ్ట్లు 24 క్రాఫ్ట్లు అందరూ కూడా దాదాపు నాకు 36 సంవత్సరాల అనుభవం ఉందండి ఫిల్మ్ ఇండస్ట్రీ. చెన్నై నుంచి వచ్చాను. సో ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక ప్రొడ్యూసర్స్కి, అటు ఆర్టిస్టులకి, ఇక 24 క్రాఫ్ట్లకి ఒక అనుసంధానమైన బ్రిడ్జి అండి. ఆ బ్రిడ్జి ఏంటంటే ఏ విధమైన సమస్యలు వచ్చినా ఇక్కడ అక్కడ కూడా సెట్ చేసుకున్న సినిమాని హ్యాపీగా ప్రొడ్యూసర్కి ఇబ్బంది రాకుండా చూసేవాడు ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ కంట్రోలర్ అండి. అట్లాగే 24 క్రాఫ్ట్లో అందరూ ఉంటారండి. ఈ నాయకులందరూ కాకుండా పనిచేసే కార్మికులు చాలామంది ఉన్నారండి. వారి సమస్యలను ప్రతిసారి ఆయా టైంలో ఉండే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మిగతా కార్యవర్గం అంతా కూడా ప్రొడ్యూసర్స్తో అనుసంధానమై చక్కగా కార్మికుల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సోదరుడు అనిల్ గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఫస్ట్ టైం ఆయన ఇక్కడ కోశాధికారిగా ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు మా ఆఫీస్ నుంచే మా హరి నేను ఇక్కడ తీసుకురావడం ప్రయత్నం చేశాం. ఆ రోజు కూడా ఆయన
ఆ రోజు నుంచి ఇంతంతాయి ఒట్టడింతాయి అన్నట్టుగా ఆయన ఎదుగుదల మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మన అధ్యక్షులుగా, అలాగే చిత్రపూరి అధ్యక్షులుగా, ఇంకా అందరు కార్మికులకి అటు ప్రొడ్యూసర్స్ కూడా మంచిగా సపోర్టివ్గా మంచిగా ఉంటున్నారు. అట్లాగే తమ్ముడు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. తను కూడా అందరికీ చేదోడు వాదోడుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా వీళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారు. ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, నాకు వీరికి చాలా అనుభవం ఉంది, అట్లాగే నాకు ఇంకా అనుభవం ఉంది. సో మన కార్మికుల తరపున నేను వచ్చాను కాబట్టి నా వంతు కృషి ఎట్లా అంటే, నా వెనకాల చాలామంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, కంట్రోలర్స్ ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని యూనియన్స్కి వెళ్ళి అవసరమైతే మా యూనియన్ జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళని కూడా పిలిచి, వాళ్ళ మెయిన్ నాయకుల్ని ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క నాయకులను పిలిచి, లేదంటే వాళ్ళ ఆఫీస్కి కూడా మేము వెళ్ళి వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి మా మేనేజర్స్, కంట్రోలర్స్కి అందరికీ కూడా చెప్పి, అలాగే ప్రొడ్యూసర్స్ని కూడా ఏవైనా ఇబ్బందులు లేకుండా కార్మికులకు జరగాల్సిన న్యాయం, వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ సమస్యల్లో పేమెంట్స్ కొంచెం ఇబ్బంది అని చెప్పి అందరూ కూడా తెలియజేశారు. అందరినీ కలిశానండి. రోజువారీ కార్మికులు కొంచెం సమస్యగా ఉంది. అవన్నీ అనిల్ గారు, సురేష్ గారు ముందు నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి నేను వారితో కలిపి అందరికీ సమన్యాయం జరిగేలాగా, మన కార్మికులు అందరూ ఒకటే. కార్మికులకి ఎప్పుడు మేము విన్నట్టు ఉంటాం. ఎనీ టైం నా ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉందండి. అలాగే ఎగ్జిక్యూటివ్స్ యూనియన్లో ఉంటాను, ఫెడరేషన్లో కూడా ఉంటాను. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను ఉండేది ఫిల్మ్ నగర్ అండి. ఇలా మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, ఇక్కడ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్గాను పనిచేస్తాను 3 సార్లు, ఇది 4వ సారి మొన్న. అట్లాగే ఇంతకుముందు నేను ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశానండి. అప్పుడు నాకు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉండగా. అప్పుడు నాకు అనుభవం తక్కువ గురువుగారు. నేను చాలామంది ఆర్టిస్టులు డేట్లు చూస్తాను అంటే ఆ టైంలో వెంకటేష్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వారు ప్రెసిడెంట్ అయ్యారు. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. అందరి సహకారంతో నేను దీన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తాను. చిన్న బందర్ బాబీ గారు ఇంతకుముందు మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ సెక్రటరీగా ఉన్నారు, అట్లాగే ఫెడరేషన్ సెక్రటరీగా కూడా పనిచేశారు. వీరంతా కృషి చేసి చాలా కష్టపడి దాదాపు 1.5 మంత్గా ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ చేతిలోకి తీసుకున్నాం, అంటే గెలిచాం అత్యధిక మెజార్టీతో. అట్లాగే ఈరోజు కూడా ఈ కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా ఉదయ భాస్కర్ గారిని కానివ్వండి, కుంపట్ల రాంబాబు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు, ఉమా గారు, మా శశి గారు, మా శ్రీను గారు, మా సాయి గారు, ఇట్లా పేరున శ్రీను గారు, వర్మ గారు, రాయుడు గారు, ఇట్లా పేరున రమేష్ గారు, ఎవరన్నా పేర్లు మర్చిపోతే మా సోదరులు మన్నించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పేరున ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి, అట్లాగే జనరల్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, నా వెనక ఉన్న నా మిత్రులు ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారండి, సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. మాట్లాడాలి కదా, ఎప్పుడు అలా సైలెంట్ ఉండాలా? నేను సైలెంట్